అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే పొద్దున్నే ఎప్పటిలానే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. రుద్ర ఆఫీస్‌కి రెడీ అవుతుంటే శివాని పూజ గదిలో పూజ చేసుకుంటుంది. ఇంకా పార్వతి గారు, దేవి భూషణం గారికి కాఫీ, టిఫిన్‌లు అందించే పనిలో ఉన్నారు. ఇంకా చాలు పార్వతి, ఎందుకమ్మా అన్ని ఇడ్లీలు అంటూనే ఫోన్ రావటంతో ఆశ్చర్యపోయింది. ఏంటత్తమ్మా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా చూస్తున్నారు? నవ్వుతూ అడిగింది పార్వతి. పొద్దున్నే గౌరీ ఫోన్ ఏమై ఉంటుందా అని. లిఫ్ట్ చేస్తేనే కదా తెలిసేది. మాట్లాడు దేవి తింటూ అన్నారు భూషణం గారు. కానీ పార్వతి మాత్రం మనసులోనే ఆలోచనలో పడింది. హలో గౌరీ, ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? కుశల ప్రశ్నలు వేసింది. అందరం బాగున్నాం, కానీ మీరెలా ఉన్నారు? బాగున్నామమ్మా. మీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటి గౌరీ? పూజకి సంబంధం చూశానమ్మా. అబ్బాయి కోసం అన్నీ తెలుసుకున్నాను. మంచివాడే. రేపు అబ్బాయి వాళ్ళు పూజను చూసుకోవడానికి వస్తున్నారు. మీరందరు రండమ్మా. కూతురు మాటలకి విస్తుపోయింది దేవి. గౌరీ, ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, రేపు మంచి రోజు. అన్నీ కూడితే రేపే నిశ్చితార్థం కూడా చేసుకుంటాను. మీరు రండి అని చెప్పాల్సిన విషయం చెప్పి ఫోన్ కట్ చేసింది గౌరీ. అంతా విన్న దేవి గారు ఫోన్ కేసి చూసి ఆలోచిస్తూ ఫోన్ పక్కన పెట్టారు. ఏంటి దేవి అలా ఉన్నావు? ఏంటో ఈ గౌరీ పద్ధతి నాకేమీ అర్థం కావటం లేదండి. మళ్ళీ ఏం చేసింది అత్తమ్మా? పూజ పూర్తి చేసుకుని బయటికి వచ్చిన శివాని ఆ మాటలు వింది. పూజకి సంబంధం వచ్చిందంట. రేపు అబ్బాయి వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారని చెప్తుంది. అన్నీ బాగుంటే రేపే నిశ్చితార్థం అంటుంది. సడన్గా పూజకి సంబంధం ఎప్పుడు చూసింది? అబ్బాయి కోసం ఎలా తెలుసుకుందండి? నాకు అర్థం కావటం లేదు. తన అత్తగారి మాటలు వినగానే పార్వతి మనసులోనే నవ్వుకుంది. తననే చూస్తున్న శివాని కేసి చూసి చిన్నగా నవ్వింది. శివాని ఆనందం అంతా ఇంతా కాదు. మనం వెళ్ళిన దెబ్బకి పూజకి బుద్ధొచ్చినట్టుంది అనుకుని డైనింగ్ హాల్కి వచ్చింది శివాని. పోనీలే అత్తమ్మా, పూజ జీవితం బాగుండాలనే కదా మన తాపత్రయం. అబ్బాయి మంచివాడని గౌరీనే అంటుంది. చూద్దాం. అసలు ముందు పూజకు నచ్చాలి కదా. నచ్చితే ఆ తర్వాత సంగతి. ముందు మీరు తినండి. అవును దేవి, గౌరీ ఏం తెలివి తక్కువది కాదు. అయినా రేపు మనం వెళ్తాం కదా, అన్నీ దగ్గరుండి చూద్దాం. నువ్వేమీ ఎక్కువ ఆలోచించకు అని ఇద్దరు టిఫిన్ చేసి బయట గార్డెన్లోకి వెళ్ళగానే శివాని నవ్వుతూ తన అత్తగారి దగ్గరికి వచ్చి, అత్తమ్మ, నిజంగా ఆ పూజ పెళ్లి చేసుకుంటుందా? నాకెందుకో అనుమానంగా ఉంది. చూద్దాం శివాని, రేపు వెళ్తాం కదా. ఆ పెళ్లి నాటకమో లేదంటే రియల్నో చూసే అప్పుడు మనం ముందడుగు వేద్దాం. సరే అత్తమ్మ, నేను ఆయనకి కాఫీ ఇచ్చేసి వస్తాను. ఏంటో నిన్నటి నుంచి అమ్మాయి గారు రుద్ర గారికి కాఫీ పట్టుకొని వెళ్తున్నారు. కానీ గంటైనా రూమ్ నుంచి బయటకి రావడం లేదు. ఏంటో గంటల తరబడి కాఫీ తాగుతారా అమ్మా? ఏమీ తెలియనట్టు అమాయకంగా అడిగింది సారా. రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది సారా, అప్పుడు చెప్తాను నీ పని కోపంగా అంది శివాని. వచ్చే నవ్వు ఆపుకుంటూ, శివాని, దాని మాటలకేంటి కానీ నువ్వు ముందు వాడి కాఫీ ఇవ్వు. సరే అత్తమ్మా అని సారా కేసి చూసి సిగ్గుతో తన రూమ్కి వెళ్ళింది శివాని. అప్పటికే రెడీ అయి సోఫాలో కూర్చున్నాడు రుద్ర. రెడీ అయ్యారు కదా, కిందకి రావచ్చు కదా అండి. కాఫీ కోసం కూడా కిందకి రారా మీరు? నవ్వుతూ కాఫీ కప్ రుద్ర చేతికి ఇచ్చింది. అదేం లేదు శివ, లైట్గా తలనొప్పిగా ఉందని కూర్చున్నాను. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. నిద్ర లేకుండా ఆ పని మీదనే ఉంటే ఇలానే ఉంటుంది. రాత్రి కూడా చెప్పాను మీకైనా సరే మీరు నా మాట వినలేదు. ఉండండి, టాబ్లెట్స్ ఇస్తాను. వద్దు శివ, కాఫీ తాగితే తగ్గుతుంది అని చెప్పి బయట లాన్లోకి వచ్చి కాఫీ తాగాడు. కానీ వచ్చిన కల కోసమే అతని మైండ్ ఆలోచిస్తుంది. ఏమైంది ఈయనకి అలా ఉన్నారు అనుకుని ఆలోచిస్తూ బయటికి వచ్చింది శివాని. దీర్ఘాలోచనలో ఉన్న రుద్రం చూసి, ఏమండి? ఏంటి శివ, ఏమైందండి అలా ఉన్నారు? బానే ఉన్నాను శివ. ఎందుకు అలా అడుగుతున్నావు? మరడక్క, ఏం చేయనండి, నిన్నటి నుంచే చూస్తున్నాను. బాగా డిస్టర్బ్గా ఉన్నారు. అసలు ఏమైంది మీకు? ఏమీ లేదు శివ, ఆఫీస్ కోసం అంతే. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంది శివాని ముభావంగా. రుద్ర ఆఫీస్ ఫైల్స్ అన్నీ తీసుకుని తన ఫోన్ తీసుకున్నాడు. ఆఫీస్కి ఇలానే వెళ్ళిపోతారా? లోపలికి వచ్చి అడిగింది శివాని. హా అన్నాడు చేతికి వాచ్ పెట్టుకుంటూ. మీకు విషయం చెప్దామని వచ్చానండి. ఏంటి శివ అంటూ చేతిలో ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి ఆమె దగ్గరికి వచ్చాడు. కోపంగా చూసింది శివాని. సారీరా, చెప్పు. నీ తర్వాతే ఏదైనా చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నావు? పూజకి రేపు పెళ్లి చూపులండి. పొద్దున్న గౌరీ ఆంటీ ఫోన్ చేసి చెప్పారు. ఏంటి? అవును, నిజం. రేపు అందరం అక్కడికి వెళ్ళాలని అత్తమ్మ చెప్పారు.
మీకు కూడా ముందుగా ఒక మాట చెప్పమన్నారు, అందుకే వచ్చాను. కానీ మీరేమో ఈ లోకంలో లేరు. నిన్నటి నుంచి నేను పక్కన ఉంటే నాతో ఉంటున్నారు, లేకపోతే ఇదిగో ఇలానే ఏదో ఆలోచిస్తున్నారు అని శివాని అనగానే రుద్ర చిన్నగా నవ్వాడు. సరే వెళదాం పెళ్లి చూపులకి. నిజంగానే అంటున్నారా? హా, నిజంగానే అంటున్నాను. ఏ వద్దా? శివాని చిన్ పట్టుకొని అడిగాడు. లేదండి, వెళ్దాం. సడన్గా మా అత్త పూజకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం ఏంటి? విచిత్రంగా ఉంది. సంథింగ్ ఏదో జరిగింది. లేదంటే నిన్నటి వరకు నువ్వే కావాలి అన్న మనిషికి పెళ్లి చూపులంటే నాకు ఆశ్చర్యంగా ఉంది శివ. ఏ ఎందుకంత ఆశ్చర్యం? మీ బందర్ మీకు దూరం అవుతుందనా? శివాని మాటకి కోపంగా చూశాడు రుద్ర. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మూతి పగులుద్ది. సీరియస్గానే అన్నాడు రుద్ర. ఆ మాటకి కోపంగా చూసింది శివాని. నేనేమన్నానని మీకంత కోపం వచ్చింది ఇప్పుడు? సరదాకి కూడా ఒక మాట అనకూడదా ఏంటి? అనకూడదు శివాని. రుద్ర పేరు పెట్టి పిలిచేసరికి శివాని తన మాటలు ఆపేసింది. మౌనంగా బయటికి వెళ్ళిపోయింది. రుద్ర చిరాగ్గా తన ఆఫీస్ ఫైల్స్ అవి తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. అతను వెళ్ళగానే బాధపడింది శివాని. నేనేమన్నానని అంత కోపమే ఆయనకి? వెటకారం ఆడటం కూడా తప్పేనా అనుకుని కిచెన్ రూమ్కి వచ్చి వంట చేసింది. శివాని. ఏంటత్తమ్మా? రుద్ర ఏంటి టిఫిన్ చేయలేదు? తెలీదత్తమ్మా, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పారు. ఆ హడావిడిలో తినలేదాయన. లంచ్ కూడా తీసుకొని వెళ్ళలేదు కదా? అవునత్తమ్మా. డ్రైవర్ చేత లంచ్ పంపించు, టైం అయింది కదా. సరే అత్తమ్మా అని రుద్రకి లంచ్ పంపించి తన రూమ్కి వచ్చి కూర్చుంది. ఏమీ తోచటం లేదు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఇంటి పని ఏదోటి చేస్తూనే ఉంటుంది శివాని. ఎందుకో ఆయనకు అంత కోపం. ఇంకెప్పుడు సరదాకి కూడా ఒక మాట అనను అనుకుని భోజనం చేయకుండా పడుకుంది. ఆ రోజంతా శివాని రూమ్ నుంచి బయటకి రాలేదు. అస్తమాను కోడలు ఏదోటి పని చేస్తుందని పార్వతి కూడా శివానిని నిద్రలేపలేదు. నిద్రలేచాక భోజనం చేస్తుందని సారాతో రూమ్కి భోజనం పంపించింది. కానీ శివాని భోజనం చేయలేదు. సాయంత్రం ఎప్పటిలానే లేచి అన్ని పనులు చేసి కిచెన్ రూమ్కి వచ్చింది. అందరి కోసం టిఫిన్ చేసి మరో స్టవ్పై కాఫీ పెట్టింది. మార్నింగ్ నుంచి రుద్ర మెసేజ్ కానీ ఫోన్ కానీ లేకపోవడంతో శివాని మరింత డల్ అయింది. ఏంటి నాన్న ఈరోజు ఇంత లేట్ అయింది? లోపలికి వస్తున్న రుద్రని అడిగింది పార్వతి. కొంచెం వర్క్ ఎక్కువ ఉందమ్మా అని సోఫాలో కూర్చున్నాడు. రుద్ర మాట వినగానే శివాని ముఖం వెలిగిపోయింది. అంతలోనే పొద్దున్న తనపై సీరియస్ అవ్వడం గుర్తొచ్చి తన పని తాను చేసుకుంది. అమ్మ శివాని, రుద్ర వచ్చాడు, కాఫీ తీసుకునిరా. సరే అత్తమ్మా అని కాఫీ కలిపి కప్లో పోసి వాటర్ గ్లాస్ కూడా ట్రేలో పెట్టి, సారా. ఏంటమ్మా? కర్రీ పెట్టాను, ప్లీజ్ ఏమీ అనుకోకు. ఇవి రుద్ర గారికి ఇవ్వవా? సరే అమ్మా అని సారా ట్రే తీసుకుని వచ్చి రుద్ర ఎదురుగా పెట్టి కిచెన్ రూమ్కి వెళ్ళింది. శివాని వంట చేస్తుంది నాన్న, నువ్వు వాటర్ తాగు అని రుద్రకి ముందు వాటర్ ఇచ్చి ఆ తర్వాత కాఫీ ఇచ్చింది. కాఫీ తాగి తన రూమ్కి వెళ్ళాడు రుద్ర. శివాని స్టవ్ ఆఫ్ చేసి కిచెన్ గట్టు మీద ఉన్న లంచ్ బాక్స్ చూసి ఓపెన్ చేసింది. బాక్స్ ఖాళీగా ఉండటం చూసి రుద్ర భోజనం చేశాడు అని ఆ బాక్స్ తనే కడిగి క్లాత్తో తుడిచి ఆరబెట్టింది. సారా. ఏంటమ్మాయి గారు? టిఫిన్ బాక్స్ అవి డైనింగ్ టేబుల్ మీద పెట్టేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే అమ్మా అని సారా అనగానే శివాని తన రూమ్కి వచ్చింది. అప్పుడే షర్ట్ విప్పి సోఫాలో విసిరాడు రుద్ర. లోపలికి వచ్చిన శివాని మౌనంగా అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది. రుద్ర ఏమీ మాట్లాడలేదు. వాష్రూమ్కి వెళ్ళాడు. శివాని తన బట్టలు తీసుకుని బయట వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఆమె వచ్చిన 2 నిమిషాలకి బయటికి వచ్చాడు రుద్ర. అతను సోఫాలో పడేసిన బట్టలు తీసి బుట్టలో వేసింది. అతని ల్యాప్టాప్, ఫోన్ ఛార్జింగ్ పెట్టి బెడ్ మీద పడేసిన తడి టవల్ బయట ఆరేసింది. ఆమె చేస్తున్న పనులు అబ్జర్వ్ చేస్తూనే రెడీ అయ్యాడు రుద్ర. లోపలికి వచ్చి సారా ఐరన్ చేసిన బట్టలు బెడ్ మీద పెట్టడంతో వాటిని తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి బట్టలు సర్ది వెనక్కి తిరిగింది. ఆమె ఎదురుగా నిలబడి ఉన్నాడు రుద్ర. భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. అతను వస్తాడని ఆమెకు తెలియదు కదా. అతను ఎంతకీ మాట్లాడకపోయేసరికి కిందకి వచ్చేయండి, టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పి బయటకి వెళ్ళిపోతుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకొని విసిరిగా మీదకి లాక్కున్నాడు. అమాంతం అతనికి అతుక్కుపోయింది శివాని. తల దించుకుంది. అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకే నీకంత పొగరు? మాట పడనప్పుడు ఎందుకంత రోషం? సైలెంట్గా ఉంది. శివ మాట్లాడు, నాకు కోపం వస్తుంది అన్నాడు. సైలెంట్గానే ఉంది. మొండిదానా, మాట్లాడు. ఏం మాట్లాడాలి చెప్పండి అంటూ కోపంగా రుద్రని చూసి,
నేను సరదాగా ఒక మాటన్నా మీరు పడరు. అలాంటప్పుడు నేనెలా మాట్లాడతాను? నీకింత కోపమేంటే? హా! మీకు లేదా కోపం? నాకే ఉందా? దబాయించింది. చాలా అమాయకురాలివనుకున్నాను. కానీ చాలా గడుసుదానివి నువ్వు. హా! మీ అంత కాదులే అంది ఫేస్ పక్కకి తిప్పుకొని. అప్పటికే ఆమె కంట్లో నీరు. శివ ఏడవకు. ఏడిస్తే నాకు నచ్చదు. మరి ఏడవకేం చేయను? అసలు నేనేమన్నానని? అంత కోపం? కావాలని పూజ టాపిక్ నేనెందుకు తెస్తాను చెప్పండి? చిన్న మాటకు అంత కోపం వచ్చేసింది మీకు. తినకుండా వెళ్ళిపోయారు. మీకెందుకు అంత పంతం? ఏడుస్తూ శివాని అనగానే రుద్ర వెంటనే ఆమె పెదవుల్ని అందుకున్నాడు. గింజుకుంది. కానీ వదల్లేదు రుద్ర. ఒక్కసారిగా రుద్రని వెనక్కి నెట్టి కోపంగా చూసింది. నవ్వుతూ కన్ను కొట్టాడు రుద్ర. ఏంటిది? అంటూ పెదవి అంచున ఆయన గాయం చూపించింది. అంటే ముద్దు రూపంలో నీకు సారీ చెప్పాను శివ. మిమ్మల్ని అంటూ కోపంగా చూసి బయటకు వెళ్ళింది. తనలో తానే నవ్వుకున్నాడు రుద్ర. ఇక కట్ చేస్తే తెల్లవారింది. పూజకి పెళ్లి చూపులని అందరూ పొద్దున్నే రెడీ అయ్యారు. ఎంత కాదన్న మేనకోడలని జరిగిందంతా మర్చిపోయి పూజ కోసం పట్టు చీర పువ్వులు అవి తీసుకుంది పార్వతి. తని బుద్ధి మారకపోయినా అక్కడే ఆ చెంప ఈ చెంప వాయించాలని ఫిక్స్ అయింది. రుద్ర శివానీలు కూడా రావడంతో అందరూ కలిసి గౌరీ ఇంటికి బయలుదేరారు. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయిందని గౌరీ కంగారు పడుతూ పూజ రూమ్కి వచ్చింది రెడీ చేద్దామని. పట్టు చీరలో ఒంటి నిండా నగలతో అందంగా రెడీ అయ్యి ముఖం నిండా చిరునవ్వుతో ఉన్న కూతుర్ని చూడగానే గౌరీకి నోటి మాట రాలేదు. అమ్మా, ఎలా ఉన్నాను? తననే చూస్తున్న గౌరీని చూసి అడిగింది. పూజ అంటూ పూజ దగ్గరికి వచ్చి, అసలు నువ్వు నిజంగానే పెళ్లి చేసుకుంటావా? నిజం చెప్పవే, నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. సడన్గా పెళ్లి చూపులు, అబ్బాయి ఫోటో చూసి కూడా ఒప్పుకున్నావు. నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మా, నా ప్లాన్ ఏమీ లేదు. ఒంటరిగా ఉండి బావని సొంతం చేసుకోలేకపోతున్నాను కదా. అందుకే ఒక ఇంటి కోడలిగా వెళ్ళి నేను నా భర్తతో సంతోషంగా ఉంటూనే బావకి నరకం చూపిస్తాను. అదెలానే? నేను పెళ్లి చేసుకునేది ఎవరిననుకున్నావు? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆదిత్య వర్మ అని పూజ అనగానే గౌరీ షాక్ అయింది. అంటే ఆదిత్య వర్మ అంటే? అతనే. నీకిప్పుడు గుర్తొచ్చిందా? నవ్వుతూ అడిగింది పూజ. వాడికి బావకు పడదని విన్నాను. కానీ ఫోటోలో ఉన్నది ఆ ఆదిత్య అని తెలీదే. ఇప్పుడు తెలిసింది కదా. ఆదిత్యకి నేనంటే ఇష్టం. ఆ విషయం నాకెప్పుడో చెప్పాడు. కానీ నేనే రుద్రబావ మాయలు పడి రిజెక్ట్ చేశాను. ఆదిత్యని అడ్డం పెట్టుకుని బావకి ఎలాంటి శిక్ష వేస్తానంటే దెబ్బకి జీవితంలో కోలుకోకూడదు అని పూజ అనగానే గౌరీ గుడ్కలు మింగింది. బిజినెస్ విషయంలో రుద్రకి ఆదిత్యకి పడదు. పూజకి బాగా తెలుసు. అందుకే ఈ రకంగా శివానీని ఎలా అయినా సాధించాలని మొండి పట్టుపట్టింది. భూషణం గారు అందరూ రావడంతో గౌరీ అన్ని మర్యాదలు చేసింది. శివాని రుద్ర పక్కపక్కనే కూర్చున్నారు. అది చూసిన గౌరీ తనలో తానే నవ్వుకుంది. కానీ ఏదో మూలన భయం. తన కూతురిప్పుడు పెద్దవాళ్ళతోనే బంధుత్వం పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తే పూజ జీవితం ఏమైపోతుందా అని అందరికీ మర్యాదలు చేసింది. ఇష్టం లేకపోయినా పార్వతీ శివాని పూజ గదికి వెళ్ళారు. వెనకే దేవిగారు కూడా వెళ్ళారు. రుద్ర మాత్రం తన ఆలోచనలో తానున్నాడు. ఇంతలో పెళ్లి వాళ్ళు రావడంతో గౌరీ, గౌతమ్ గారు, భూషణం గారు అందరూ మర్యాదలు చేశారు. రుద్ర కూర్చునే గుమ్మం వైపు చూశాడు. బ్లాక్ సూట్లో అడుగుపెట్టిన ఆదిత్యం చూడగానే షాక్ అయ్యాడు. పూజ చేసుకునేది వీడినా అనుకుని తన తండ్రి వైపు చూశాడు. ఏంటి నాన్నా? నాన్నా, ఆదిత్య నా పెళ్లి కొడుకు? తను నీకు ముందే తెలుసా? నవ్వుతూ అడిగారు గౌతమ్ గారు. బిజినెస్ పరంగా తెలుసు నాన్న. అవునా? మంచివాడే కదా? మంచివాడే అని తననే చూస్తున్న ఆదిత్యం చూసి చిన్నగా నవ్వాడు. హాయ్ రుద్ర. హాయ్ అని పలకరించి అందరితో మాట్లాడుతూ తన ప్లేస్లో కూర్చున్నాడు రుద్ర. అమ్మాయిని తీసుకుని అని పంతులు గారు చెప్పడంతో శివాని, పార్వతి, దేవి గారు పూజని తీసుకుని వచ్చారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. తల దించుకుని ముందుకు వచ్చి సోఫాలో కూర్చుంది పూజ. ఆదిత్య, ఏంటి బాబాయ్, అమ్మాయిని చూడు అని వాళ్ళ బాబాయ్ చెప్పడంతో ఆదిత్య పూజను చూశాడు. సిగ్గుతో తలదించుకుంది పూజ. ఆదిత్య పూజని చూస్తున్నా ఆ వెనకే నారింజ రంగు పట్టు చీరలో ఉన్న శివానిని చూసి షాక్ అయ్యాడు. అతని మనసు తెలియకుండానే శివాని మీదకి లాగింది. ఎంత అందంగా ఉంది అనుకుని శివాని మెడలో నల్లపూసల తాడు చూసి ఇంత అందాన్ని సొంతం చేసుకున్న ఆ లక్కీ పర్సన్ ఎవరు అనుకున్నాడు. ట్రేలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని
రుద్రకి ఇచ్చింది శివాని. ఏయ్, నాకెందుకే పిచ్చిదానా? మరి అందరూ తాగారు, మీరు తాగలేదు. తాగే వరకు వదలను, తాగండి అతనికి మాత్రమే వినిపించేలా అంది శివాని. ష్, వదలవు కదా అనుకుని జ్యూస్ గ్లాస్ తీసుకుని సగం తాగి ఆమె చేతిలో పెట్టాడు. ఇదెవరికి కావాలని అడిగింది శివాని. వెళ్ళి నా మరదలకివ్వు, గ్లాస్లో ఉన్న జ్యూస్ ఏంటి, గ్లాస్ కూడా తినేస్తుంది. ఇది నేను తాగానని తెలిస్తే. కావాలనే అన్నాడు రుద్ర. అతని మాటలకి చుట్టూ చూసింది. ఎవరి సందట్లో వాళ్ళుండటం చూసి కోపంగా రుద్ర చేతిని గిల్లి ఆ జ్యూస్ తనే తాగింది. నవ్వుకున్నాడు రుద్ర. వాళ్ళ అల్లరి చూసిన ఆదిత్యకి అర్థమైంది రుద్ర శివాని ఇద్దరు భార్యాభర్తలు అని. ఆదిత్యకి వెనక ముందు ఎవరూ లేరు. తన ఆలనా పాలన అన్నీ చూసుకునేది వాళ్ళ బాబాయ్ హరిశ్చంద్ర గారు. మీకు మా ఆదిత్య నచ్చితే సంబంధం ఓకే చేసుకుందాం. పూజ, అబ్బాయి నీకు నచ్చాడా? భూషణం గారు అడిగారు. సిగ్గుతో నవ్వింది. అదే అంగీకారం అనుకుని ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకున్నారు. ఇంకా వెంటనే నిశ్చితార్థం ముందుగానే అనుకోవడంతో హడావిడి మొదలైంది. పూజ ఆనందం అంతా ఇంతా కాదు. తను అనుకున్నది జరుగుతున్నందుకు ఆమె మనసు గాల్లో తేలిపోతుంది. నవ్వుతూ ఆదిత్యం చూసింది. అతని చూపు శివాని రుద్ర వైపు ఉండటం చూసి, ఏంటాదిత్య, వాళ్ళిద్దరిని అలా చూస్తున్నావు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలా? సూటిగా అడిగాడు. హా, నన్ను కాదని రుద్రగారు ఆవిడగారిని చేసుకున్నారు. ఒక రకంగా మంచే జరిగింది, లేదంటే నీ ప్రేమని మిస్ అయ్యేదాన్ని. మాట్లాడలేదు ఆదిత్య. తన ఆలోచనలో తనున్నాడు. పంతులు గారు ఉంగరాలు మార్చుకోమనడంతో ఆదిత్య పూజ ఒకరి చేతికొకరు ఉంగరాలు పెట్టుకున్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. గొప్పింటి కోడలవుతుందన్న ఆనందం కంటే ఈ పగలు ప్రతీకారాలతో పూజ జీవితం ఏమైపోతుందా అని భయం పట్టుకుంది గౌరికి. గౌరీ, ఏంటమ్మా? అబ్బాయి మంచివాడే, పూజ జీవితం బాగుంటుంది, నువ్వేమీ భయపడకు అని దేవిగారు అనగానే గౌరీ ఏమీ మాట్లాడలేదు. గౌరీ వచ్చిన దగ్గర నుంచి మౌనంగా ఉండటం పార్వతి గమనిస్తూనే ఉంది. ఏదో ఉందనుకుని భోజనం ఏర్పాట్లు చూసింది. గౌరీ ముందుగానే వంటలు అవి వండేయడంతో శివాని పార్వతి అందరికీ భోజనాలు వడ్డించారు. పూజ ఆదిత్యం తీసుకుని తన రూమ్కి వచ్చింది. కూర్చో ఆదిత్య అని పూజ రూమ్ చూస్తూనే బయటకి చూశాడు. రుద్రకి భోజనం వడ్డిస్తూ సిగ్గుపడుతుంది శివాని. ఆమె నవ్వు, అందం ఆదిత్యని మరింత మాయ చేశాయి. ఇదే నా రూమ్ ఆదిత్య, ఎలా ఉంది? నవ్వుతూ అడిగింది పూజ. చాలా అంటే చాలా అందంగా ఉంది పూజ, మాటలు రావడం లేదు. శివాని నవ్వు చూస్తూ అనగానే పూజ తనలో తానే నవ్వుకుంది. కూర్చో ఆదిత్య అని అతనికి సోఫా చూపించింది. శివాని నవ్వును చూసి సోఫాలో కూర్చున్నాడు. భోజనం చేసిన రుద్ర బయటకి వచ్చి పెరట్లో ఉన్న బల్లపై కూర్చున్నాడు. అతని మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఆదిత్య మంచివాడే, కానీ నేనంటే గిట్టదు కదా. నా మరదలు పూజని తెలిసి కూడా పెళ్ళి ఓకే చేశాడంటే నా మీద కోపం పూజ మీద తీర్చుకుంటాడా? లేదంటే ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా? పూజలో నా మీద కోపం, ద్వేషం కనిపించటం లేదు. తన ముఖంలో ఎక్కడా లేని ఆనందం, అది కూడా ఆదిత్యం చూడగానే తన ముఖం వెలిగిపోతుంది. అంత పిచ్చిగా ఉంది అసలు. ఆదిత్య పూజ జీవితంలోకి రావడం ఏంటి? పూజ హ్యాపీగా ఉండడం ఏంటి? చూస్తుంటే అంతా కలలా ఉంది అనుకుని తన ఆలోచనలో తనున్నాడు రుద్ర. ఎప్పుడొచ్చిందో తెలీదు కానీ రుద్ర పక్కన కూర్చుంది శివాని. ఏంటండి, మీ మరదలకి నిశ్చితార్థం అయిందని హ్యాపీగా ఉన్నారా, లేదంటే బాధపడుతున్నారా? రెండు కాళ్ళు ఊపుతూ అడిగింది శివాని. ఆమె మాటలకి చురుగ్గా చూశాడు. ఏంటి, ఊరుకుంటున్నాను కదా అని నా మీద తన మీద తెగ కామెంట్స్ చేస్తున్నావు? నాటకాలు ఆడుతున్నావా? అసలు నాటకాలంటే ఏంటండి? రెండు కళ్ళు టపాటపాలాడిస్తూ అడిగింది. దీన్నే నాటకాలంటారండి అంటూ శివాని మెడ దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కొని, అందరున్నారు కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే నిన్ను మామూలుగా ఏడ్పించేవాణ్ణి కాదు, టార్చర్ చేసేవాణ్ణి. ఆల్రెడీ నైట్ చూపించారు కదా మీ టార్చర్ ఏంటో. నాకు అలవాటైపోయిందండి మీ టార్చర్. నవ్వుతూ అన్న శివాని మాటలకి రుద్ర నొసలు చిట్లించి, నీ సంగతి ఇప్పుడు కాదే, ఇంటికి వెళ్ళాకుంటుంది చూడు, నువ్వు అరిచి గోల పెట్టినా సరే అసలు వదిలేదే లేదు. నాకు అదే కావాలండి నవ్వు నాపుకుంటూ అంది. చాలా ముదిరిపోయావే కోపంగా చూస్తూ. ఏం చేయను, మీ ప్రేమ కేరింగ్ చూసిన దగ్గర నుంచి ముదిరిపోవటంలో తప్పులేదు కదా అమాయకంగా అన్న శివాని మాటలకి రుద్ర మనసులోనే నవ్వుకున్నాడు. అవునా, సరే చెప్తాను. ఇదే కమాండింగ్, ఇదే గట్స్, ఇంటికి వెళ్ళే వరకు ఉంచు. సేమ్ బెడ్రూమ్లో ఇదే మెయింటైన్ చెయ్యి, సరేనా? కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు. లోపల గుటికలు మింగుతూ హా హా హా
ఈ విషయం పక్కన పెట్టండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇదే ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? టాపిక్ డైవర్ట్ చేసింది శివాని. ఏమీ లేదు. పూజ సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది కదా, అసలు కారణం ఏంటా అని. తను చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ అంత దీర్ఘంగా ఆలోచించడం ఎందుకో మాట సాగదీసింది శివాని. నీకు మామూలు మిటమిట కాదు, చెప్తాను అనుకుని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇది చాలా తక్కువ. పదండి, అందరు లోపలుంటే మీరిక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నారు? పూజ దూరం అవుతుందని బాధపడకండి. కావాలంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు పూజతో హ్యాపీగా ఉండండి అని శివాని అనగానే శివాని మాటలకి తల విదిలించుకున్నాడు రుద్ర. డౌట్ లేదే, నా చేత దెబ్బలు తినే టైం వచ్చేసింది నీకు పైకి లేస్తూ అన్నాడు. కొట్టండి, అప్పుడప్పుడు మన మధ్యన ఇలాంటి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఉంటేనే మంచిది అని శివాని లోపలికి వెళ్ళగానే రుద్ర ఉఫ్ అనుకుని లోపలికి నడిచాడు. ఆదిత్యతో కలిసి భోజనం చేస్తుంది పూజ. రైస్ వేనా అంది పూజ. వద్దు, ఇదే ఎక్కువైంది అని తింటూ పూజను చూశాడు. ఏంటాదిత్య అలా చూస్తున్నావు? ఏమీ లేదు. ఒకప్పుడు నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన నువ్వు సడన్గా నాతో పెళ్ళి కొప్పుకోవడం నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. నా దగ్గర నువ్వేమన్నా దాస్తున్నావా? సూటిగా అడిగాడు. నీ దగ్గర నేనేం దాస్తాను ఆదిత్య? నీకు తెలుసు నేను మా బావని ప్రేమించాను. కానీ అనుకోని కారణంగా మా బావకి శివానికి పెళ్ళైంది. ఒంటరిగా ఉన్న ఆడదంటే అందరికీ లోకువే కదా ఆదిత్య. పెళ్లి చేసుకోమని అమ్మ ఒకటే గోల. తన పోరు పడలేక ఇంకా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. నువ్వంటే తెలుసు, పైగా నీ మంచితనం, నీ కేరింగ్ అన్నీ తెలిసి బయట వాళ్ళని చేసుకోవడం కన్నా నిన్ను చేసుకుంటే నా జీవితం బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాను. నా అదృష్టం ఏంటంటే నా కోసం అన్నీ తెలిసిన నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడం. ఇంతకు మించి నాకు హ్యాపీ ఏముంటుంది ఆదిత్య? నిజం చెప్పాలంటే నిన్ను చూశాక ఏదో తెలియని ఆనందం. కోల్పోయిన నా ప్రేమ నా దగ్గరికి వచ్చినట్టుంది. జీవితాంతం నీతో కలిసి ఉండాలని ఉంది ఆదిత్య. కంటి నిండా నీళ్లు కక్కుకుని మాట్లాడిన పూజ మాటలకి ఒక్క క్షణం ఆదిత్య విస్తుపోయాడు. ఐ లవ్ యూ ఆదిత్య, లవ్ యూ ఫర్ ఎవర్. తన నటన మామూలుగా ఇరగదీయలేదు పూజ. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.